మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ మాసంలో విశేషంగా గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి దాని ఫలితాలు ఎలా ఉంటాయంటారు మకర రాశి వారికి? మంచి ప్రశ్న వేసావమ్మా. కాస్త ఈ విషయం గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం. బీజాపూర గదేక్షుకార్ముఖరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాన రత్నకర్షాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థద. శ్రీ మహాగణాధిపతే నమో నమః. శ్రీమద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్ పితు చరణారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మకర రాశి వారి యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ మకర రాశి వారికి సంబంధించిన వాళ్ళు వస్తారని ఒకసారి తెలుసుకుందాం అమ్మ. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఈ మకర రాశిలోకి వస్తాయి. ప్రధానంగా ఈ మకర రాశి వారికి ప్రస్తుత గోచారం తీసుకుంటే ఎట్లా ఉందయ్యా అంటే, గోచారంలో ప్రధానంగా మనకి ద్వితీయంలో రాహు, అదేవిధంగా అష్టమంలో కేతు, అదేవిధంగా తృతీయంలో శని నడుస్తున్నాదమ్మా. అదేవిధంగా ఇప్పుడు రానున్న జూన్ 2వ తేదీ నుండి మనకి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గురు సంచారం నుంచి సప్తమంలోకి అంటే కర్కాటకంలోకి గురువు అనేవాడు సంచారం అవుతున్నాడు. తద్వారా మకర రాశి వారి యొక్క ఎలాగుంటాయా అంటే, ఎన్నాళ్ళ నుంచో అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా పటాపంచలయ్యే సమయం అనేది మకర రాశి వారికి వచ్చిందని అనుకోవచ్చు. ఈ యొక్క జూన్ మాసం నుంచి మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అన్ని రంగాల్లో ఉన్న వారికి చాలా ఆశాజనకంగా ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతు ఉండడం ద్వారా కొద్దిగా ఆర్థిక విషయాల్లో కానీ అదేవిధంగా ఆరోగ్య విషయాల్లో కాస్త మకర రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గురుగారు, మరి ముఖ్యంగా విద్యార్థులకి ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? అసలే జూన్ కాబట్టి విద్యార్థులు స్కూల్ ప్రారంభం అవుతూ ఉంటుంది, +1, +2 కాలేజెస్ ఉంటూ ఉంటాయి. విద్యాపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు విద్యార్థులు? ప్రధానంగా తీసుకుంటే విద్యార్థులకి కూడా చాలా బాగుంటుందమ్మా. అయితే నూతన విద్యాభ్యాసం చేసే వారికి చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఉన్నత విద్య కోసం కాస్త ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా అద్భుతంగా ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే విదేశీ ప్రయత్నం కోసం చేస్తున్న వారికి కూడా, అంటే విదేశీయానం విదేశాల్లో వెళ్ళి అక్కడ చదువుకోవాలనుకున్నటువంటి ఆలోచన చేసిన వారు కూడా ఈ యొక్క జూన్ మాసం చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. వివాహ యోగం కూడా ఉందంటారా గురు? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మకర రాశి వారికి గురువు అనేవాడు మిథున రాశి నుండి జూన్ 2వ తేదీన కర్కాటకంలోకి గురు సంచారం అవుతున్నది. తత్కారణం చేత అంటే మకర రాశి వారికి సప్తమ గురుడు అంటే కలత్ర స్థానంలో గురు సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు, ఎన్నాళ్ళ నుంచో వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సిద్ధించే యోగం అనేది ఖచ్చితంగా కనపడుతున్నదమ్మా. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ ప్రేమ వివాహాలు అనుకోండి, అదేవిధంగా ఇవన్నీ కూడా ఫలించే యోగాలు. అంటే ఎన్నాళ్ళ నుంచో ఈ ప్రేమ వివాహాల గురించి ప్రయత్నం చేస్తూ తల్లిదండ్రులకి ఒప్పందాల కోసం, అంటే వాళ్ళ అభిప్రాయాల కోసం, వాళ్ళ అభిప్రాయాలు ఒప్పించి వాళ్ళని వివాహం చేసుకున్న వాళ్ళు కూడా ప్రేమ వివాహాలు కూడా విజయం సిద్ధించే యోగం అనేది కనపడుతున్నదమ్మా. మెయిన్ ప్రధానంగా తీసుకుంటే ఎన్నాళ్ళ నుంచో కూడా వివాహం గురించి ఇబ్బందులు పడుతూ వివాహం ఆలస్యం, జాప్యం అవుతున్న వారందరూ కూడా ఈ యొక్క మాసం వివాహ సిద్ధించే యోగంగా కనపడుతున్నారు. అది ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? ఉద్యోగ రంగంలో ఉన్న వారికి చాలా బాగుందమ్మా. ఎన్నాళ్ళ నుంచో ఉద్యోగం అంటే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క మాసంలో మాసాంతంలో మంచి వార్తలు వినడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ మాసంలో ఉద్యోగం సిద్ధించే యోగం కూడా కనబడుతున్నారు. మరి ఈ మాసంలో మకర రాశి వారికి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మకర రాశి వారికి కుటుంబ వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. హాస్యాస్పదంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఐక్యమత్యతో ఉండడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే గురువు అనేది సంచారం చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే కాస్త
అష్టమంలో కేతు సంచారం వల్ల కొన్ని విషయాల్లో ఆందోళన కలిగించే కొన్ని విషయాలు ఆందోళన కలిగిస్తాయి. తద్వారా కొంచెం కుటుంబ సభ్యుల్లో కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఏర్పడినప్పటికీ మాసాంతంలో అంటే మాసం చివరిలో అవన్నీ కూడా సమస్యలిపోతాయని మనకి గ్రహస్థితి చెప్తున్నాడు. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం ఉందంటారా? ప్రధానంగా తీసుకుంటే సంతాన యోగం కోసం రానున్న కాలం, ఈ మాసంలో అంత అనుకూలంగా లేదమ్మా, రానున్న కాలం ప్రయత్నాలు ప్రారంభం చేసుకుంటే రానున్న కాలం అంతా కూడా అనుకూలంగానే ఉంది. ఈ పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు కదా, చెయ్యొచ్చు అంటారా? పెట్టుబడులు కూడా పెట్టొచ్చు అంటారా? ఇప్పుడు అంత అనుకూలమైనటువంటి సమయం అయితే కాదమ్మా. ఎందుకంటే ద్వితీయంలో రాహు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది కాబట్టి రానున్న భవిష్యత్ కాలంలో ప్రయత్నాలు చేస్తే అందులో సఫలీకృతం అవ్వడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు, ముఖ్యంగా సొంత ఇంటి కళ అందరికీ ఉంటుంది, మరి గృహయోగం వాహన యోగం కూడా ఉందంటారా మకర రాశి వారికి ఈ మాసంలో? గృహయోగం వాహన యోగం అనేది ఇప్పుడు ప్రస్తుతం అంత అనుకూలంగా లేనప్పటికీ మాసాంతంలో ప్రయత్నం చేస్తే సిద్ధించే యోగం అయితే కనపడుతున్నారు. ప్రథమంలో విఘ్నాలు వస్తాయి, ఆఖరిలో విజయం సిద్ధించే యోగం అయితే కనపడుతుంది. మరి గురుగారు, ఈ జూన్ మాసం మొత్తంలో ప్రథమార్థం వీళ్ళకి బాగుంటుందంటారా, ద్వితీయార్థం ఏదైతే నిజజ్యేష్ఠ మాసం ఉందో అక్కడి నుంచి బాగుంటుందంటారా? ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. మరి వీరికి కలిసి వచ్చే రోజులు ఏమంటారు? ఏదైనా ప్రారంభించాలంటే మనం ముఖ్యంగా తిథులు రోజులను చూసుకుంటుంటాం కదా, రోజుల విషయానికి వస్తే వీళ్ళకి ఏ రోజులు కలిసి వస్తాయి ఏదైనా ప్రారంభించాలనుకుంటే? ప్రధానంగా తీసుకుంటే వీరికి సంబంధించి అనుకూలమైనటువంటి రోజులు సోమవారం, మంగళవారం, అదేవిధంగా శనివారం. అదేవిధంగా వీరికి కలిసి వచ్చే రంగులు జేగురు రంగు అంటారు, అదొకటి. అదేవిధంగా ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపు. అదేవిధంగా వీరు ధరించవలసిన రుద్రాక్ష కూడా వీరికి సప్తముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ద్వితీయంలో రాహు సంచారం, అదేవిధంగా తృతీయంలో శని సంచారం వల్ల వీరు అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి అష్టమికి కాస్త కాలభైరవ ఆలయానికి వెళ్ళి కాలభైరవ ఆలయంలో దీపారాధన చేస్తూ ఉండడం. అదేవిధంగా అవకాశం ఉన్న వాళ్ళు నల్ల నువ్వులతో కాలభైరవుడికి హవనం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరికి ప్రతి సంకష్టర చతుర్థికి కాస్త శక్తి ఉన్నవారు ఉపవాసం ఉండి కకార గణపతితో గరికతో గణపతికి పూజ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు రాహుకాలంలో దుర్గా మంగళచండికా స్తోత్రం లేదా దుర్గా స్తోత్రం పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం. మరి గురుగారు, ఈ మాసంలో వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఆర్థిక పరంగా? ఆర్థిక పరంగా చెప్పాను కదా, ద్వితీయంలో రాహు ఉండడం వల్ల అంత అనుకూలంగా అయితే లేదమ్మా. తత్కారణం చేత ఈ ఫలితాలు కొంచెం ఆర్థిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు, వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురుగారు, మరి రైతులకు కూడా ఎలా ఉంటుందంటారంటే ఈ మాసం? రైతులకి కూడా కాస్త పర్వాలేదమ్మా, అంత ఆశాజనకంగా అయితే లేదమ్మా. ఎందుకంటే ప్రస్తుతంలో వీరికి ద్వితీయంలో రాహు, తృతీయంలో శని ఉండడం వల్ల అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఈ విధంగా కలిగే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి రైతులకు అంత ఆశాజనకంగా అయితే లేదు. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.